దయచేసి అందరూ స్టేజ్కి ఎదురుగా వచ్చేసేయండి. అందరూ హల్లెలూయా. సర్వఘనత మహిమ ప్రభావములు ఆది సంభూతుడు, అద్వితీయ సత్యవంతుడు, అనంత స్తోత్రార్హుడైన యేసు ప్రభుకే చెందునుగాక. ఒకసారి అందరూ బిగ్గరగా హల్లెలూయా చెప్పండి. ఇంకా వేదికని, ఈ గ్రౌండ్ అంతా స్తుతి అర్పణతో ప్రార్థన పూర్వకంగా ప్రేయర్ వాక్ చేసి, ముందు రోజు వేదికని, స్థలమంతటిని ప్రభువుకి ప్రతిష్ఠించి, యేసు రక్తం ఈ మైదానం అంతా ప్రోక్షింపబడి, స్తుతి యాగము ద్వారా ఈ స్థలములో ఉన్న సమస్త దోషము, సంహారము, అపాయము, కీడు, తెగులు తొలగించబడి, ఈ మైదానం అంతటి మీద దేవుని మహిమ నిలిచి ఉండేటట్లుగా మనం ప్రార్థన చేసి ప్రతిష్ఠించుకుంటూ ఉంటాం. దేవుని మహాకృపను బట్టి ఈ సంవత్సరం దైవజనులు మోహన్ గారు ఒకరోజు ముందుగానే మన మధ్యలోనికి రావడం చాలా సంతోషం. అందరూ చప్పట్లు కొడుతూ ప్రభువును స్తుతించారు. ఈ 49వ గుడారాలు పండుగల నిమిత్తం పరిశుద్ధాత్ముడు ప్రవచనాత్మకంగా వారి నోటు నుంచి పలికే మాటలు ఈ 5 రోజుల పాటు ఈ గుడారాల పండుగల్లో ప్రతిధ్వనించేటట్లుగా స్తుతించుకొని ఈ స్టేజిని, ఈ ప్రాంతం అంతటిని ప్రభు పేరట ప్రతిష్ఠించుకుందాం. హోసన్నా మినిస్ట్రీస్ సేవకులు కూడా అందరూ ఇంకొక 5-10 నిమిషాల్లో వేదిక దగ్గర సమకూర్చబడాలని ప్రేమపూర్వకంగా మీకు తెలియపరుస్తూ ఉన్నాం. విశ్వాసులు కూడా ఆయా ప్రాంతాల్లో ఉండడం కంటే కూడా ఈ వేదిక ఎదురుగా వచ్చేస్తే బాగుంటుంది. చక్కగా సేవకులమందరం కలిసి 1-2 కీర్తనలు పాడుకొని ఈ వేదికని ప్రభువుకు ప్రతిష్ఠించుకుందాం. అలాగే ప్రత్యక్ష ప్రసారాల్లో చూస్తూ ఉన్న దైవ జనాంగమా, ఇప్పటికే మీరు ప్రయాణాల్లో ఉంటారు, మరి కొంతమంది సిద్ధపాటులో ఉంటారు. త్వరపడి సిద్ధపడి ప్రార్థన పూర్వకంగా ప్రభు సన్నిధికి రావాలని, అలాగే వస్తూ ఉన్న ఆత్మీయులు, విశ్వాసులు, సంఘాలకి సాధ్యమైనంత వరకు సదుపాయాలన్నీ ఇక్కడ కలుగు చేయబడ్డాయి, ఏర్పాటు చేస్తూ ఉన్నారు. అంచేత రాబోతున్న ఆత్మీయులందరూ ప్రభు మీకు క్షేమకరమైన శుభ ప్రయాణాలు ప్రసాదించాలి. ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఏ ఒక్కరూ ఒట్టి చేతులతో మరలా తిరిగి వెళ్లకుండా దైవ ఆశీర్వాదాలు మూటగట్టుకొని భుజం మీద పెట్టుకొని మీ ప్రాంతాలకి సంతోష సమాధానాలు పొందుకున్న వారై ఇక్కడి నుంచి తిరిగి వెళ్ళాలన్న ఆకాంక్షతో ఈ కార్యక్రమాలు సేవకులు ఏర్పాటు చేస్తున్నారు. అంచేత అందరూ, ఆయా ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరూ ఈ వేదిక ఎదురుగా వచ్చేసేయండి. లేక ఆయా ప్రాంతాల్లో ఉంటే ఈ వేదిక మీద నుంచి జరుగుతున్న కార్యక్రమంలో మీరందరూ పాలు పొందాలి.
కీర్తన పాడేటప్పుడు కీర్తన పాడాలి, స్తుతించి ఆరాధించేటప్పుడు అందరు ఆరాధించాలి, ప్రార్థన చేసేటప్పుడు ప్రార్థన చేయాలి. దైవజనులు ప్రవచనాత్మకమైన మాటలు పంచుకుంటున్నప్పుడు శ్రద్ధగా మీరు వాటిని ఆలకిస్తూ థ్యాంక్ యూ జీసస్, ఈ మానిటర్ కొంచెం థ్యాంక్ యూ, హల్లెలూయా హల్లెలూయా. రెండు చేతులు పైకెత్తి ప్రారంభమే సంపూర్ణంగా ప్రారంభిద్దాం. ఒక 7 సార్లు స్తోత్రం 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 హల్లెలూయా 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 హల్లెలూయా. ఇక్కడ నుంచున్న వాళ్ళు ఖాళీగా ఉన్నారే, చెప్పరా లేకపోతే కిందకి దిగిట్రండి. స్తోత్రాలు చెప్పండి, అందరూ స్తోత్రాలు చెప్పండి. ఇటు ఇటు హలో హలో. థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా. అందరూ స్తుతించాలి, అందరూ స్తుతించాలి, అందరూ స్తుతించాలి. హల్లెలూయా హల్లెలూయా. అలాగే మన మధ్యలోనికి ప్రేమక్క రుతక్క సమర్పించబడిన సేవకురాండ్లు మన మధ్యలోనికి వచ్చున్నారు. అలాగే సేవకులు మన మధ్యలో ఉన్నారు. అందరూ కొద్ది క్షణాలు అలా 2 చేతులు పైకెత్తి పూర్ణ శక్తితో పూర్ణ బలముతో అందరూ స్తోత్రాలు చెప్పుకుంటూ నా ప్రార్థన ధూపము వలె నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యము. అందరూ సాయంకాలపు స్తుతి నైవేద్యాన్ని అందరూ స్తుతించాలి. మనస్ఫూర్తిగా మనసారా ప్రభువుని స్తుతించుకుందాం. హల్లెలూయా 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 హల్లెలూయా. రక్షకా మీకు స్తోత్రం, అద్వితీయ సత్యవంతుడా మీకు స్తోత్రం. చెప్దాం అనంత స్తోత్రార్హుడా. అన్ని నామముల కంటే పైనామం, ఉన్నతమైన నామం. ఆయన నామస్మరణ ద్వారా ఈ ప్రాంతంలో ఉన్న సమస్త అంధకార దుష్ట దురాత్మ చీకటి శక్తులు యేసు నామములో తొలగిపోవునుగాక. ఆకాశ మండలములో సంచరిస్తూ ఉన్న దుష్ట దురాత్మ చీకటి శక్తులు యేసు నామములో తొలగిపోయేటట్లుగా స్తుతించాలి. అందరూ స్తుతించాలి. స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అందరూ స్తుతించాలి. ఏ ఒక్కరు మౌనంగా ఉండే సమయం కాదు ఇది. ప్రతి నోట దైవ నామ స్మరణ. హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం. రాజు పాస్టర్ మైక్. హల్లెలూయా హల్లెలూయా. Thank you Lord, thank you Jesus, hallelujah, praise the Lord. అందరూ 2 చేతులు పైకెత్తాలి. కెరూబులు సెరాపులు 2 రెక్కలతో ఎగురుతూ 2 రెక్కలతో ప్రభువుని స్తుతించినట్లుగా అందరూ చిన్నలు యవనస్తులు పెద్దలు అందరూ చక్కగా ప్రభువుని స్తుతించాలి. దైవ నామ స్మరణతో ఈ ప్రాంతమంతా మారు మ్రోగాలి. దైవ నామ స్మరణతో
ప్రతి విధమైన అంధకార దురాత్మ శక్తులు, ఆకాశ మండలములో సంచరించే దుష్ట శక్తులు యేసు నామములో తొలగిపోవునట్లుగా స్తుతి స్తుతి స్తుతి. ఎంతో శక్తి కలిగినది, శక్తి కలిగిన స్తుతి ఆరాధన, శక్తి కలిగిన స్తుతి ఆరాధన. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. రెండవ టవర్ కూడా ఆన్ చేయండి. లైట్ రైస్ ద లార్డ్. లైట్లు రెండవ టవర్ కూడా ఆన్ చేయండి త్వరగా. ఇది స్టేజ్ లైట్. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా 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 hallelujah, hallelujah, hallelujah. Praise the Lord. Hallelujah, 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 hallelujah. మనమందరం కలిసి దివ్య తేజోమయ కీర్తన పాడుకున్న తదుపరి కొద్ది స్తోత్రాలు ప్రభువుకి సమర్పించుకుందాం. దివ్య తేజోమయ యేసయ్యా, నీతి నియమాలకు నిలయమా, నిన్ను నమ్ము నీ జనుల న్యాయాధిపతి నీవై నడిపితివి జయధ్వజముతో. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ జీసస్. మానిటర్లో పెట్టి అందరూ చప్పటి కొడుతూ దివ్య తేజోమయ యేసయ్యా, నీతి నియమాలకు నిలయమా, దివ్య తేజోమయ యేసయ్యా, నీతి నియమాలకు నిలయమా, నిన్ను నమ్ము నీ జనుల న్యాయాధిపతి నీవై నడిపితివి జయధ్వజముతో. నిత్యం నీకే నా ఆరాధన, నీవే నీవే నా స్తుతి కీర్తన. పాడదాం పాడదాం. నిత్యం నీకే నా ఆరాధన, నీవే నీవే నా స్తుతి కీర్తన. దివ్య తేజోమయ యేసయ్యా, నీతి నియమాలకు నిలయమా, నిన్ను నమ్ము నీ జనుల న్యాయాధిపతి నీవై నడిపితివి జయధ్వజముతో. Praise the Lord. ఒక్కరు మౌనంగా ఉండే సమయం కాదు ఇది. చల్లపూట అందరూ చప్పలు కొడుతూ ప్రభువుని స్తుతిద్దాం.
బలవంతుడా మహాశూరుడా పలు శోధనలలో నా తోడై నా కుడి పార్శ్వమందుండి నావే బలవంతుడా బలవంతుడా మహాశూరుడా పలు శోధనలలో నా తోడై నా కుడి పార్శ్వమందుండి నావే నీ మహిమకై నీవే పరచిన నీ పాత్రగా నన్ను మార్చి నీవు నీయనలేని ప్రేమను చూపితివి నీవే నీవే నా విజయము నాలో నీవే నీవే ఆనందము నీవే నీవే నా విజయము నాలో నీవే నీవే మహానందము నిత్యం నీకే నా ఆరాధన నీవే నీవే నా స్తుతి కీర్తన పాడదాం నీవే నీవే నా ఆరాధన నీవే నీవే నా స్తుతి కీర్తన దివ్య తేజోమయ యేసయ్యా నీతి నియమాలకు నిలయమా దివ్య తేజోమయ యేసయ్యా నీతి నియమాలకు నిలయమా నిన్ను నమ్ము నీ జనుల న్యాయాధిపతి నీవై నడిపితి విజయ ధ్వజముతో నిత్యం నీకే నా ఆరాధన నీవే నీవే నా స్తుతి కీర్తన పాడదాం నీవే నీవే నా ఆరాధన నీవే నీవే నా స్తుతి కీర్తన దివ్య తేజోమయ యేసయ్యా చప్పట్లు ప్రైజ్ ది లార్డ్ అభిషక్తుడా నా ప్రాణేశ్వర నా నీడవలే నాతో నుండి నన్ను రక్షించి పోషించినావే అభిషక్తుడా నా ప్రాణేశ్వర నా నీడవలే నాతో నుండి నన్ను రక్షించి పోషించినావే ఏనన్నడు నాకై ఆశించని నీ దీవెనలతో తృప్తి పరచి నీ స్థితిలో నీవు నిలిపినావే నీవే నీవే నా ప్రాణము నాలో నీవే నీవే నా త్యాగం యేసయ్యా నీవే నీవే నా ప్రాణము నాలో నీవే నీవే నా ధ్యానం రెండు చేతులు పైకెత్తి నిత్యము నీకే నా ఆరాధన నీవే నీవే నా స్తుతి రెండు చేతులు పైకెత్తి అలా నిత్యము నీకే నా ఆరాధన నీవే నీవే నా స్తుతి
తేజోమయ యేసయ్యా నీతి నియమాలకు నిలయమా దివ్య తేజోమయ యేసయ్యా నీతి నియమాలకు నిలయమా నిన్ను నమ్ము నీ జనుల న్యాయాధిపతి నీవై నడిపితివి జయ భజముతో నిత్యం నీకే నా ఆరాధన నీవే నీవే నా స్తుతి కీర్తన పాడుదాం నిత్యం నీవే నా ఆరాధన నీవే నీవే నా స్తుతి కీర్తన దివ్య తేజోమయ యేసయ్యా నీతి నియమాలకు నిలయమా దివ్య తేజోమయ యేసయ్యా కొట్టు ఆహా అందరూ ఉత్సాహంగా ఆయా ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరూ చప్పట్లు కొడుతూ ప్రభువుని స్తుతించండి బాబు. థ్యాంక్ యూ. నీ వాక్యమే నన్ను బ్రతికిల్చెను నా బాధలను నెమ్మదినిచ్చి గొప్ప ఆదరణ కలిగించే నాలో నీ వాక్యమే నన్ను బ్రతికించెను నా బాధలలో నెమ్మదినిచ్చి గొప్ప ఆదరణ కలిగించే నాలో మన్నైనది మన్నైపోవునని నన్ను జీవాత్మతో నింపి నీ రూపుగా నన్ను మార్చినావే. అందరూ నిత్యం నీతో నడుపుటకు నీవు నాలో నాతో ఉన్నావే. ఉత్సాహంగా నిత్యం నీతో నడుపుటకు నీవు నాలో నాతో ఉన్నావే. నిత్యం నీవే నా ఆరాధన నీవే నీవే నా స్తుతి కీర్తన. పాడుదాం నిత్యం నీవే నా ఆరాధన నీవే నీవే నా స్తుతి కీర్తన దివ్య తేజోమయ యేసయ్యా నీతి నియమాలకు నిలయమా దివ్య తేజోమయ యేసయ్యా నీతి నియమాలకు నిలయమా. అందరూ నిన్ను నమ్ము నీ జనుల న్యాయాధిపతి నీవై నడిపితివి జయ భజముతో నిన్ను నమ్ము నీ జనుల న్యాయాధిపతి నీవై నడిపితివి జయ భజముతో. అందరూ నిత్యం నీకే నా ఆరాధన నీవే నీవే నా స్తుతి కీర్తన నిత్యం నీకే నా ఆరాధన నీవే నీవే నా స్తుతి. అందరూ చప్పట్లు కొడుతూ నిత్యం నీకే నా ఆరాధన నీవే నీవే ఉత్సాహంగా చప్పట్లు కొడుతూ ఉత్సాహంగా నిత్యం నీకే
చేతులు పైకెత్తి రాజు పాస్టర్ స్తుతి కీర్తన రెండు చేతులు పైకెత్తి స్తుతి ఆరాధన అందరూ ఆరాధన నీవే నీవే నా స్తుతి కీర్తన నిత్యం నీకే నా ఆరాధన నీవే నీవే నా స్తుతి కీర్తన అందరూ నిత్యం నీకే నా స్తోత్రం స్తోత్రం నీవే నీవే అందరూ ఆత్మపూర్ణులై పరిశుద్ధాత్మ వశమై పరిశుద్ధాత్మ వశమై స్తుతి కీర్తన పాడుదాం పాడాలి 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 స్తుతి కీర్తన ఆమేన్ ఆరాధన స్తుతి కీర్తన పాడుదాం నిత్యం నీకే నా ఆరాధన స్తుతి కీర్తన అందరూ నిత్యం నీకే నా ఆరాధన పరిశుద్ధాత్మ పూర్ణులై వందనం నీకే 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 ఆరాధ్య దైవం ఆరాధ్య దైవము నీవేనని ఆరాధ్య దైవము నీవేనని శబ్దం ఆరాధ్య దైవము నీవేనని ఆరాధ్య దైవము నీవేనని గళమెత్తి నీ కీర్తినే చాటెదా గళమెత్తి నీ కీర్తినే చాటెదా నీకే వందనం 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 నీకే శబ్దం శతకోటి వందనాలయ్యా నీవే రాజువయ్యా శతకోటి వందనాలయ్యా నీవే రాజువయ్యా శతకోటి వందనాలయ్యా రాజువయ్యా రాజులకే మహారాజువు కృప చూపే దేవుడవు నడిపిల్చే సరేయుడా కాపాడే యేసయ్యా నజరేయుడా కృప చూపే యేసయ్యా థ్యాంక్ యూ లార్డ్ అందరూ చప్పలు కొడుతూ చప్పలు కొడుతూ చప్పలు కొడుతూ చప్పలు కొడుతూ చప్పలు కొడుతూ చప్పలు కొడుతూ పరిశుద్ధాత్మ పూర్ణులై నీకే వందనం నీకే వందనం నీకే వందనం
నీవేనని ఆరాధ్య దైవము నీవేనని ఆరాధ్య దైవము నీవేనని ఆరాధ్య దైవము నీవేనని ఆరాధ్య దైవము నీవేనని గళమెత్తి నీ కీర్తినే చాటెదా గళమెత్తి నీ కీర్తినే చాటెదా నజరేయుడా ప్రాణప్రియుడా మహోన్నతుడా మహాఘనుడా నీకే వందనం నీకే వందనం నారా వందనం నీకే వందనాలు ప్రభు వందనాలు ప్రభు వందనాలు ప్రభువా వందనాలు ప్రభువా వందనాలు ప్రభువా వందనాలు ప్రభువా Thank you, Lord. Hallelujah, hallelujah. నీకే వందనము, నీకే వందనము, నీకే స్తోత్రం, స్తుతియాగము. అందరూ స్తుతి పాత్రుడా పరిశుద్ధుడా పరిపూర్ణుడా నజరేయుడా నా యేసయ్యా పరిశుద్ధుడా మహాశ్వరుడా యేసయ్యా నజరేయుడా పరిశుద్ధుడా పరిపూర్ణుడా మహాగణుడా స్తుతి పాత్రుడా పరిశుద్ధుడా మహాగణుడా ఆరాధ్యుడా సాత్వికుడా స్తుతి పాత్రుడా రక్షకుడా మహోన్నతుడా ప్రభాకరుడా కృపామయుడా సర్వోన్నతుడా ఆశ్చర్యకరుడా జ్యోతిర్మయుడా యేసు రాజా ప్రాణప్రియుడా వందనం నీకే వందనం నీకే వందనం నీకే వందనం నీకే వందనం హల్లెలూయా 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 ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా స్తోత్రం 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 స్తోత్రమయ్యా ప్రభువా వందనాలు ప్రభు వందనాలు ప్రభు వందనాలు ప్రభు వందనాలు 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 శతకోటి వందనాలు ప్రభు శతకోటి వందనాలు ప్రభు స్తోత్రాలు 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 వందనాలు ప్రభు వందనాలు ప్రభు రెండు చేతులు పైకెత్తి ఆకాశం వైపు తలలు పైకెత్తి ఆకాశము తెరవబడింది ఆకాశము తెరవబడింది అదిగో పారానులో నుంచి ప్రభు బయలుదేరాడు వేవేల దూతల కెరూపులతో బయలుదేరారు ఆయన అదిగో ఆకాశము తెరవబడింది పారానులో నుంచి ప్రభు బయలుదేరాడు ఆకాశ మహాకాశముల నుంచి అదిగో ప్రభు దిగి వస్తూ అందరూ చప్పడు కొడుతూ చప్పడు కొడుతూ చప్పడు కొడుతూ చప్పడు కొడుతూ ఉత్సాహ భరితులై ఆత్మల ప్రారంభిద్దాం థ్యాంక్ యూ హల్లెలూయా హల్లెలూయా థ్యాంక్ యూ హల్లెలూయా
కొన్ని స్తోత్రాలు చెబుతాం మనమంతా. మన పితరులు కార్యానికి జరిగేదానికి ముందు స్తోత్రాలు చెప్పారు, కార్యాలు జరిగిన తర్వాత మరలా దేవుణ్ణి స్తుతించారు. అలాగే మనమందరం నిండు మనసుతో ఆ చేతుల పైకెత్తి నోరార మనస్ఫూర్తిగా ఈ 49వ గుడారాల పండుగ నిమిత్తం స్తుతించుదాం. స్తుతులతో మన ప్రభు అయిన యేసు క్రీస్తును ఆహ్వానించుదాం. ఇజ్రాయేళ్ల స్తుతుల పైన ఆశీనుడైనటువంటి దేవుడు మన దేవుడు. గత 48 సంవత్సరాలు గుడారాల పండుగలను ఆశీర్వదించినటువంటి దేవుడు ఈ 49వ గుడారాల పండుగను దేవుడు మనకిచ్చినందుకు అందరూ 2 చేతుల పైకెత్తి చేతుల ఊపుతూ అందరూ స్తోత్రం చెప్పండి. అందరూ చెప్పండి బిగ్గరగా. స్తోత్రం 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 స్తోత్రం. ముఖ్యముగా దేవుని దాసులైనటువంటి దైవజనులు యేసన్న గారికి దేవుడిచ్చిన దర్శనం ప్రకారముగా ఆ రోజున అల్పముగా ఆరంభించబడింది. ప్రతి సంవత్సరం ఆ దర్శనం ఎక్కడా కూడా తొలగిపోకుండా వారికి ఇచ్చిన దర్శనం చొప్పున ఈ గుడారాల పండుగలను దేవుడు ఈ విధంగా ఆశీర్వాదకరంగా జరిగిస్తూ వచ్చారు. మరి ఈ 49వ గుడారాల పండుగను మరింత మహిమకరంగా ప్రభు జరిగించినట్లుగా స్తోత్రం చెప్పండి. స్తోత్రం 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 స్తోత్రం. దైవజనులు యేసన్న గారు ఏ ప్రాంతములో అయితే కాలి నడకన నడిచి ఈ గ్రామాలన్నీ తిరిగారో అదే చోట ఈ గుడారాల పండుగలు జరుపుకోవటానికి మనకిచ్చినటువంటి స్థలాలను బట్టి, దయాక్షేత్రం అనే పేరును బట్టి మరి గత సంవత్సరం మరి ఈ సంవత్సరం ఇక్కడ ఈ దయాక్షేత్రములో ఈ గుడారాల పండుగలు జరగటానికి కృప చూపించినటువంటి దేవునికి మరొక్కసారి స్తోత్రం చెబుదాం. స్తోత్రం 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 స్తోత్రం. ఈ గుడారాల పండుగలో మన పితరుల సరిహద్దులలో దేవుడు మహాఘనుడుగా ఉన్నాడని వాక్యం చెప్తుంది. ఈ గుడారాల పండుగ సరిహద్దులలో మహాఘనుడైనటువంటి దేవుడు ఉండి సంచరించున్నట్లుగా అందరూ మరొకసారి చేతులు ఊపుతూ స్తోత్రం చెబుదాం. స్తోత్రం 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 స్తోత్రం. ఇంచుమించుగా గత 2 నెలల నుండి 150 ఎకరాలు ఇంచుమించుగా ఈ 150 ఎకరాల స్థలములో పొలాలలో అన్ని ఏర్పాట్లు చేయటానికి ప్రభు కృప చూపించినందుకై మరొకసారి స్తోత్రం చెబుదాం. స్తోత్రం 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 చెప్పాలి అందరూ. స్తోత్రం 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 స్తోత్రం. మనకు దేవుడిచ్చినది సొంత స్థలం కొంచెమే, కానీ ఈ స్థలాలకు పొలాలకు సంబంధించిన యాజమాన్యం మంచి మనసుతో ఈ గుడారాల పండుగను జరుపుకోవటానికి సహృదయముతో ఇన్ని ఎకరాల పొలాలను మనకిచ్చినందుకు వారిని బట్టి వారి కుటుంబాలను కూడా దేవుడు ఆశీర్వదించినట్లుగా మరొకసారి స్తోత్రం చెబుదాం. స్తోత్రం 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 స్తోత్రం. అలాగే పగలు ప్రజలు ప్రశాంతంగా ఉండటానికి, రాత్రులు జరగటానికి ఈ పగలు రాత్రులు ఈ ఏర్పాట్లన్నిటినీ ప్రభు ఆశీర్వాదకరముగా మీరు వచ్చేదానికి ముందు 2 నెలల నుండి ఇక్కడ అనేక మంది దైవ సేవకులు, అనేక మంది విశ్వాసులు కలిసి పనులు చేస్తేనే ఇవన్నీ ఈ విధంగా కనపడుతూ ఉన్నాయి. ఈ 2 నెలల నుండి చేసిన పనులన్నిటిలో కూడా ప్రభు తోడుగా ఉండి
పగలు గ్రౌండ్ని, రాత్రుల గ్రౌండ్ని ఈ విధంగా సిద్ధపరిచినటువంటి దేవునికి మరొకసారి స్తోత్రం చెబుదాం. స్తోత్రం 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 స్తోత్రం. ప్రతి ఆలోచన ప్రభువే అనుగ్రహించారు. ఎక్కడ ఏది ఎలా ఏర్పాటు చేయాలో అన్ని చక్కని ఆలోచనలు ప్రభువే కలగజేసి ఆయన ప్రణాళిక సంకల్పము చొప్పున సమస్తమును జరిగించినందుకు మన పితరులు మోషే రోజుల్లో ప్రత్యక్ష గుడారం ఏ విధముగా ఆయనే ఉండి ప్రధాన శిల్పకారుడిగా నడిపించారో ఆ విధముగా నడిపించిన దేవునికి మరొకసారి స్తోత్రం చెబుదాం. స్తోత్రం 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 స్తోత్రం. ఇక నిన్నటి నుండే ప్రజలు బయలుదేరి రావటం ప్రారంభమైంది. నిన్నటి నుండే ప్రజలు బయలుదేరి రావటం ప్రారంభమైంది. ఇక ఈరోజు చాలా మంది వచ్చారు, ఇంకా వస్తున్నారు. ఇక ఈ 4 రోజుల పాటు వచ్చే ప్రజలందరి ప్రయాణాలలో ఒక రాష్ట్ర వ్యాప్తంగానే కాదు, దేశ ప్రపంచ వ్యాప్తంగా రాబోతున్నారు. సైకిల్ దగ్గర నుంచి విమానాల వరకు ఎక్కువస్తూ ఉంటారు. ప్రతి ప్రయాణాలలో ప్రభు తోడుగా ఉండి వారిని క్షేమముగా ప్రభు తీసుకొని వచ్చున్నట్లుగా దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. స్తోత్రం 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 స్తోత్రం. మనకు తెలుసు, ఒక 1000 మంది కూడిన చోట, 2000 మంది కూడిన చోటే కొన్ని ప్రతికూల పరిస్థితులు ఏర్పడుతూ ఉన్నాయి. కానీ మన గుడారాల పండుగలో అలాంటి నినాదాలు ఎక్కడ వినబడలేదు. ప్రజల ప్రయాణాల్లో ప్రభు క్షేమంగా ఉండి తీసుకొని వస్తున్నారు. ఇక్కడ సురక్షితంగా కాపాడుతూ ఉన్నారు. పగలు మేఘ స్తంభముగా, రాత్రి అగ్ని స్తంభముగా ఉండి మన పితరుల్ని లక్షల మందిని కాచుకున్న దేవుడు ఈ ప్రాంగణం అంతటి మీద మేఘ స్తంభములో, అగ్ని స్తంభములో ఉండి నడిపించిన దేవుడు ఆయన కనుదృష్టి పరిధిలో కాపాడినట్లుగా మరొకసారి స్తోత్రం చెప్పండి. చెప్పండి చెప్పండి స్తోత్రం 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 స్తోత్రం. పాడు, నాశనం, బలత్కారం అనే మాట మీ సరిహద్దుల్లో, మీ ప్రాంగణంలో, మీ దేశంలో వినబడదని వాక్యం చెప్తుంది. ఈ నీతిమంతుల గుడారం, మన హోసన్న గుడారములో ఎక్కడ చూసినా రక్షణ గూర్చిన సంగీత సునాదాలే వినబడాలి. అలాంటి కాపుదలను ప్రభు ఇచ్చినట్లుగా స్తోత్రం చెప్పండి. ఈ 4 రోజులు మంచి వాతావరణం ఉండాలి. ఇటు వర్షము రాకూడదు, ఇటు ప్రక్కన ఎండ ఎక్కువగా ఉండకూడదు. ప్రశాంత వాతావరణం ఉండాలి. ఎందుకంటే లక్షల మంది ప్రజలు ఇక్కడ ఉంటున్నారు. మన చేతుల్లో ఏమీ లేదు, ఆయనే రెక్కలతో కప్పాలి. మంచి వాతావరణాన్ని దేవుడు ఇవ్వాలి. అలా ఇచ్చినట్లుగా మరొకసారి స్తోత్రం చెప్పండి. స్తోత్రం 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 స్తోత్రం. ఈ 4 రోజులు పాటు ప్రజలు ఉండటానికి చక్కని వెలుగుని, లైటింగ్ ను దేవుడు ఇచ్చినందుకు స్తోత్రం చెప్పండి. లైటింగ్స్ కావలసినటువంటి కరెంటు గాని, జనరేటర్లను దేవుడు ఇచ్చారు. ఎక్కడ లోపం అనేది కనబడకూడదు. ఏ చోట ఉన్న వారికి కూడా వెలుగు కనబడాలి. దేవుడు ఆ విధముగా చక్కని లైటింగ్స్ ని, జనరేటర్లు, కరెంటు సరఫరాని దేవుడు ఇస్తున్నందుకు స్తోత్రం చెప్పండి. చేతులు ఊపుతూ అలాగే పగలు గాని రాత్రులు గాని జరుగుతున్నటువంటి సభల్లో ఎక్కడ కూర్చున్నా చక్కని సౌండ్ సిస్టాన్ని దేవుడు మనకి ఇచ్చారు. చక్కని స్వరం వినబడాలి. దైవ సంబంధమైనటువంటి మాటలు ప్రజలు వినాలి. అలాంటి చక్కని సౌండ్ సిస్టాన్ని ఇచ్చినందుకు సేవకుల స్వరములో నుండి
దేవుని స్వరాన్ని ప్రజలు వినేటట్లుగా ప్రభు కార్యాన్ని చేస్తున్నందుకే ఇచ్చిన సౌండ్ సిస్టాన్ని బట్టి స్తోత్రం చెప్పండి. స్తోత్రం 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 స్తోత్రం. ఒక 100-200 అడుగు దూరంలో ఉంటేనే కనపడతారు వేదిక పైన ఉన్న వాళ్ళు. మరి 150 ఎకరాల్లో ఉన్న వాళ్ళందరూ కనపడాలంటే అక్కడక్కడ పెద్ద పెద్ద ఎల్ఈడీలు దేవుడు ఏర్పాటు చేశారు. ఆ ఎల్ఈడీలు చక్కగా సేవకులు రూపంలో నుంచి యేసయ్య రూపం కనపడాలి. అలాగున చక్కని ఎల్ఈడీలను దేవుడు ఇచ్చినందుకు అవి చక్కగా పనిచేయనట్లుగా, వాటిలో ఏ లోపం లేకుండా ప్రభు కార్యం చేయనట్లుగా స్తోత్రం చెప్పండి. స్తోత్రం 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 చెప్తా మరొకసారి గట్టిగా. చెప్పాలి. స్తోత్రం 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 స్తోత్రం. అలాగే గత సంవత్సరాలన్నిటిలో కొత్త ఆల్బమ్ను మనకు దేవుడు ఇచ్చారు. ఈ సంవత్సరం కూడా నవనూతనమైనటువంటి రాగాలతో, చక్కని సంగీతాలతో, చక్కని పదాలను సమకూర్చినటువంటి ఆల్బమ్ను దేవుడు మనకి ఇవ్వబోతూ ఉన్నారు. ఇచ్చినందుకు రేపు ఎప్పుడని మనం అంత ఎదురు చూస్తా ఉన్నాము. చక్కని ఆల్బమ్ను దేవుడు ఇస్తున్నందుకే స్తోత్రం చెప్పండి గట్టిగా. చక్కని పాటలు ఇస్తున్నందుకు స్తోత్రం చెబుదాం. స్తోత్రం 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 స్తోత్రం. అలాగే సంగీత సేవ నిమిత్తం వాడబడుతున్నటువంటి ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేస్తున్నటువంటి వాళ్ళందరికీ దైవ కృపతో నింపబడాలి. అర్థమైందా? చెప్పండి అందరూ. దావీదు సితారా ప్లే చేస్తున్నప్పుడు దురాత్మ శక్తులు పారిపోయినట్లుగా మీరందరూ స్తోత్రం చెబితే ప్లే చేస్తున్న వాయిస్తున్నటువంటి వాళ్ళందరి మీద పరిశుద్ధాత్ముడు దిగి వస్తారు. చక్కని సంగీత సేవను దేవుడు మనకు అందిస్తున్నందుకై స్తోత్రం చెప్పండి. చేతులు ఊపుతూ స్తోత్రం 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 స్తోత్రం. అలాగే మీరు గమనించండి, వచ్చిన వారు లక్షల మంది, కానీ రాలేకున్నటువంటి దేశాల్లో ఉన్న వాళ్ళు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న వాళ్ళు లక్షల మంది ప్రజలు లైవ్ల ద్వారా దేవుని వాక్యాన్ని వింటూ ఉన్నారు. లక్షల మంది ప్రజలు. అలాగే లైవ్ కార్యక్రమాలన్నింటినీ, మీడియా అంతటినీ దేవుడు ఆశీర్వదించినట్లుగా ప్రపంచవ్యాప్తముగా, నోటితో చెప్పండి, ఆరిన నేల ఈ ప్రపంచంలో ఎక్కడుందో అక్కడ ఉన్న వాళ్ళందరికీ ఈ హోసన్న గుడారాల పండుగ వినబడాలి. దేవుడు అలాగున మీడియా లైవ్ కార్యక్రమాలన్నింటినీ కూడా ఆశీర్వదిస్తున్నందుకై స్తోత్రం చెప్తాం. చెప్పాలి. స్తోత్రం 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 స్తోత్రం. కొన్నిసార్లు ప్రార్థనలు చేస్తూ ఉంటాం కదండి. ఆ ప్రార్థన చేస్తున్నప్పుడు ఎంతో మంది ఎన్నో బాధలతో ఏదో చెప్పుకోవాలని వస్తూ ఉంటారు. కళ్ళల్లో కన్నీళ్లు గారుస్తూ ఉంటారు. వినటానికేం అవకాశం ఉండదు. ఏమండి, ఎన్నో వ్యాధుల్లో, బాధల్లో, సమస్యల్లో వస్తుంటారు ప్రజలు. వారి దుఃఖ దినములన్నీ నాట్యముగా మార్చబడాలి. ఈ ప్రాంగణములు అడుగుపెట్టిన ప్రతి ఒక్కరిని ప్రభువు దర్శించాలి. అందరి మీద ఆయన రక్తం ప్రోక్షించబడాలి. వారి వారి సమస్యలన్నిటిలో నుండి ప్రభువు విడిపించున్నట్లుగా, వారి దుఃఖ దినములన్నిటినీ సమాప్తపరచునట్లుగా స్తోత్రం చెప్తాం. స్తోత్రం 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 స్తోత్రం. ఈ వేదిక పై నుండి సేవకులు మాట్లాడుతున్నప్పుడే ప్రజల హృదయాలు కదిలించబడాలి, దర్శించబడాలి. దేవుని వాక్కు బయలు వెళ్ళినప్పుడే వారు బాగుపడాలి. యేసునామములో బాగుపడాలి. యేసునామములో అనేకులను దేవుడు స్వస్థ చిత్తులుగా మారుస్తున్నందుకై స్తోత్రం చెబుదాం. స్తోత్రం 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 స్తోత్రం. ప్రాముఖ్యంగా వచ్చిన ప్రజలందరూ రక్షణ పొందాలి. చెప్పండి, అందరు చేతుల పైకి ఏం పొందాలి? రక్షణ. వాళ్ళు వచ్చి అలా మరలా వెళ్ళకూడదు. వాళ్ళలో గొప్ప మార్పు కనపడాలి. వాళ్ళలో ఒక నూతనత్వం కనపడాలి. లూదియా హృదయం తెరవబడినట్లుగా వాళ్ళ హృదయాలు తెరవబడాలి. చెరసాల అధిపతి ఎప్పుడైతే నొచ్చుకొని హృదయములు వెంటనే
ఆయన మారు మనసు పొంది రక్షణ పొందారో రక్షణ కార్యాలు జరగాలి ఇక్కడ. చెప్పండి అందరూ, రక్షణ కార్యాలు జరగాలి. వేల మంది ప్రజలు రక్షణ పొందాలి. అన్యజనులుగా వచ్చినటువంటి వీరందరూ దేవుని మహిమను, దేవుని ప్రభావాన్ని, దేవుని గొప్ప రక్షణను చూసి వెళ్ళాలి ఇక్కడ. అలాంటి రక్షణ కార్యాలను ప్రభు జరిగిస్తున్నందుకే ఈ స్తోత్రం చెప్పండి. స్తోత్రం 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 స్తోత్రం. అలాగే కడవరి దినములలో వచ్చిన ప్రతి ఒక్కరిని ప్రభు ఉజ్జీవపరచాలి. ఇక్కడ జరుగుతున్న ఈ గుడారాల పండుగ ద్వారా రాష్ట్రాలు, దేశాలు, ప్రపంచ వ్యాప్తంగా క్రైస్తవ్యంలో గొప్ప ఉజ్జీవ జ్వాల రగిలించబడాలి. అనండి చేతుల పైకి, రగిలించబడాలి. అనేకులు మండించబడాలి, అనేకులు పురికొల్పబడాలి. అలాంటి ఒక గొప్ప ఉజ్జీవ జ్వాల పుట్టిస్తున్నందుకై చేతుల పైకి చప్పట్లు కొడుతూ స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అనేకుల మీద పరిశుద్ధాత్మ కొమ్మరింపు జరుగునట్లుగా స్తుతి ఆరాధన చేస్తున్నప్పుడే ఆత్మతో నింపబడాలి, నింపబడాలి. ఆకాశము తెరవబడాలి. పరిశుద్ధాత్ముడు దిగి రావాలి అనేకుల మీదకి. ప్రత్యక్షంగా పరిశుద్ధాత్ముడు దిగి రావటం ప్రజలు చూడాలి. చప్పట్లు కొడుతూ అందరు గట్టిగా స్తోత్రం చెప్పండి గట్టిగా. స్తోత్రం 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 స్తోత్రం. నిలబడుతున్న దైవ సేవకుల్ని మంచి ఆరోగ్యం ఇచ్చి కృపానుగ్రహించి నిలిచిన క్షణం నిబంధన మందసం మీద, కరుణాపీఠం మీద నుండి, కెరూబుల మధ్యలో నుండి దేవుడు ఏ విధముగా తన స్వరాన్ని వినిపింపజేశారో సేవకులు నిలబడిన వెంటనే పరిశుద్ధాత్మ పూర్ణులై మాట్లాడే ప్రతి మాట ప్రజలకు ప్రయోజనకరముగా మార్చబడాలి. దైవ స్వరాన్ని మేము విన్నామని చెప్పుకోవాలి ప్రజలు. అందరూ చెప్పండి చెప్పండి, ఇది దైవ స్వరమే, ఇది దైవ స్వరమే అని ప్రజలు గుర్తించాలి. అలాగున్న సేవకులను బలపరిచి, నాయకులను బలపరిచి, అభిషేకించి వాడుకుంటున్నందుకై స్తోత్రం చెబుదాం. స్తోత్రం 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 స్తోత్రం. ఇక 4 రోజుల పాటు మీకు ఆహార సరఫరా విషయంలో కానీ, నీటి సరఫరా విషయంలో కానీ రేయింబగళ్ళు ఇక్కడ సేవకులు కష్టపడుతూ ఉంటారు. సేవకులే స్వయంగా వంట చేస్తూ ఉంటారు. వేల మంది, లక్షల మంది ప్రజలకు సేవకులే వంట చేస్తూ ఉంటారు పొయ్యి దగ్గర. సేవకులందరికీ, చేసే విశ్వాసులందరికీ దేవుడు కాపుదలను అనుగ్రహించి కావలసిన ఆహార సరఫరాని సమృద్ధిగా ప్రభు దయచేస్తున్నందుకే స్తోత్రం చెప్పండి. ఏమండి, ఎన్ని నీళ్లు కావాలి? లక్షల మంది ప్రజలకు ఎన్ని నీళ్లు కావాలి? ఇక్కడ ఎడారిలో చెప్పండి, ఎన్ని నీళ్లు కావాలి చెప్పండి. మరి ఆ నీటి సరఫరాను కూడా దేవుడే మనకి ఇవ్వాలి. దేవుడు ఏమిటో మనం ఎక్కడ పెట్టినా అలా కలగజేస్తున్నారు అంతే. మన పితరులకి నీటి ఓటలు ఇచ్చినట్లుగా, వెలుగునిచ్చినట్లుగా ఆ రోజుల్లోనేమో అలా చదువుకున్నాం. ఈ రోజుల్లో ప్రత్యక్షంగా మనం చూస్తూ ఉన్నాం. చక్కని నీటి సరఫరా, ప్రజలకు ఇబ్బంది లేకుండా నీటి సరఫరా కూడా ప్రభు కలగజేస్తున్నందుకై నీటి సరఫరా చేస్తున్న సేవకులు కానీ, పని చేస్తున్న వారందరికీ కృపను గురించినట్లుగా స్తోత్రం చెబుదాం. స్తోత్రం 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 స్తోత్రం. అలాగే మీరందరూ భోజనం చేయడానికి కూడా చక్కని భోజనశాల ప్రతి సంవత్సరం వల్లే ఏర్పాటు చేయటం జరిగింది. ఇప్పుడే గుర్తించండి, ఇటు ఎడమ వైపు ఉంటుంది పంతుర్లకు, అటు ప్రక్క ఉంటుంది వంటశాల ప్రక్కన. అక్కడ చక్కని భోజనశాల ఏర్పాటు చేయటం జరిగింది. మీరు ఆ భోజనశాలకి వెళ్ళి భోజనం చేసుకోవచ్చు. అక్కడ కూడా వందల మంది సేవకులు, విశ్వాసులు ఉండి పనిచేస్తూ ఉంటారు. మీకు కూర్చోబెట్టి మరీ భోజనం పెడతా ఉంటారు, కూర్చోబెట్టి మరీ భోజనం పెడతా ఉంటారు. ఇబ్బంది ఏమి లేదు. మీరు అక్కడక్కడ అవసరం లేని అన్ని తినాల్సిన అవసరంలా అక్కడ చక్కగా సేవకులే వండి పెడతా ఉంటారు. అర్థమైందా? చక్కగా భోజనశాల ఏర్పాటు చేశాం విశాలంగా. ఆ భోజనశాలలో కూడా పరిచయం చేస్తున్నటువంటి వారిని,
వడ్డించే వారిని, అక్కడ పరిచయం చేస్తున్నటువంటి ఆ వందల మంది ప్రజలకు కూడా ఆరోగ్యం ఇచ్చి నడిపించినట్లుగా, భోజనశాల పరిచర్యలను దేవుడు ఆశీర్వదించినట్లుగా మరోసారి స్తోత్రం చెప్పండి. స్తోత్రం 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 స్తోత్రం. ఇక చాలా సంఘ పెద్దల పరిచర్యలు ఉన్నాయి, పరిచారకుల పరిచర్యలు ఉన్నాయి, అలాగే వాలంటీర్స్ పరిచర్యలు ఉన్నాయి, సంఘ పెద్దమ్మల పరిచర్యలు ఉన్నాయి. ఈ పరిచర్యలన్నిటిలో సెక్యూరిటీ పరిచర్యలు ఉన్నాయి. ఈ పరిచర్యలన్నిటిలో ప్రభు తోడుగా ఉండి నడిపించినట్లుగా స్తోత్రం చెప్తాం. స్తోత్రం 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 స్తోత్రం. ఆ ప్రభు కృపను బట్టి మనకు ప్రతి సంవత్సరం గుడారాల పండుగకు ప్రభుత్వపు వారు అన్ని శాఖల వారు మనకు అన్ని విధాలుగా సహకరిస్తూ ఉన్నారు. అన్ని శాఖలు, ఎన్ని శాఖలు ఉన్నాయో ప్రభుత్వపు శాఖలు, అన్ని శాఖల వారు మనకు సహకరిస్తూ ఉన్నారు. వాళ్ళు కూడా చాలా, పోలీస్ వారు కానీ, ఆర్టీసీ వాళ్ళు కానీ, ఫైర్ స్టేషన్ వాళ్ళు కానీ, వీళ్ళందరూ సహకరిస్తున్నారు కాబట్టి మనకి ఇక్కడ ఇబ్బంది కలగకుండా ఉంటుంది. ఆ పోలీస్ ప్రభుత్వపు అన్ని శాఖల వారిని కూడా దేవుడు ఆశీర్వదించినట్లుగా ఈ గుడారాల పండుగలో దేవుని మహిమను వాళ్ళు చూడాలి, ఆ ప్రతిఫలం వారు అనుభవించాలి. ప్రభు అలాంటి కార్యాలు జరిగిస్తున్నందుకే స్తోత్రం చెబుతాం. స్తోత్రం 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 స్తోత్రం. ఇక 4 రోజులు ఎక్కడ మన రాష్ట్రంలో గాని దేశంలో గాని ఎటువంటి సమ్మెలు బందులు జరగకూడదు. బయట పరిస్థితులు బాగలేదు కదా, చాలా చాలా యుద్ధ వాతావరణాలు తెలుసు కదా మనకు. అలాంటివన్నీ మన రాష్ట్రంలో మన దేశంలో జరగకూడదు. మన కుడి హస్తం పైకెత్తి ఒకసారి ఆ దేశాల్లో జరుగుతున్న యుద్ధాలు కూడా ఆగేటట్లుగా స్తోత్రం చెప్దామా. భూదిగంతముల వరకు యుద్ధములు మానుపవాడు మన దేవుడు, యుద్ధములు మానుపవాడు మన దేవుడు, యుద్ధములు మానుపవాడు మన దేవుడు. కుడి హస్తం పైకెత్తి అందరూ దేశాల మధ్యలో జరుగుతున్న యుద్ధాలు ఆపండి ప్రభు అని అన్నందరూ, యుద్ధాలు ఆపండి ప్రభు, యుద్ధాలు ఇక జరగకూడదు నాయనా. ఈ గుడారాల పండుగ ద్వారా మేము మంచి సమాచారం వినాలి అని అందరూ కుడి హస్తం పైకి చెప్పండి స్తోత్రం. ఆ యుద్ధాల మధ్యలో అమాయక ప్రజలు చనిపోతున్నారు, అలాంటివి జరగకూడదని స్తోత్రం చెప్పండి గట్టిగా. మన రాష్ట్రములో మన దేశంలో ఎక్కడ బంధులు సమ్మెలు, ఎవరు ప్రతికూలంగా ఎవరో చనిపోయే రాజకీయవేత్తలు అనేది రాకూడదు. అలా రాకుండా మన దేశాన్ని ప్రభు ఎత్తిపట్టి నడిపిస్తున్నందుకే స్తోత్రం చెబుదాం. ఈ గుడారాల పండుగలో ప్రభు తోడుగా ఉండి ముగించేంత వరకు కూడా ఆయనే తోడు నీడగా ఉండి అన్ని అక్కర్లు తీర్చి ప్రజల్ని క్షేమంగా తీసుకొని మరలా క్షేమంగా తీసుకొని వెళ్ళున్నట్లుగా తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవునికి మరొకసారి చేతుల పైకెత్తి చేతులు చాపుతూ ఊపుతూ స్తోత్రం చెప్పండి గట్టిగా. స్తోత్రం 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 స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి గట్టిగా హల్లెలూయా. చాలా సంతోషం. ఇప్పుడు మన వేదికని ప్రార్థన చేసి ప్రభు ప్రతిష్ఠించబోతున్నాం. దైవజనులు మోహన్ సి లాజరస్ అయ్య గారు మన మధ్యలో ఉన్నారు. వారు ఒక 2 మాటలు మనకు చెప్పి ఆ తర్వాత ప్రార్థన చేసి వేదికను ప్రభుకు ప్రతిష్ఠించబోతున్నారు. అందరూ చప్పట్లు కొడుతూ ప్రభుకి హల్లెలూయా 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 హల్లెలూయా. 49வது கூடார பண்டிகை தேவ மனிதர் பாஸ்டர் ஏசன்னா அவளுக்கு கடுத்தர் கொடுத்த தரிசனம் தொடர்ந்து நிறைவேறிக்கொண்டே வருகிறதற்காக ஆண்டவருக்கு స్తోత్రం. 49వ అంతర్జాతీయ గుడారాల పండుగ దైవజనులు ఏసన్న గారికి దేవుడిచ్చిన ఆ దర్శనాన్ని ఈ విధంగా దేవుడు కొనసాగిస్తూ ఉండడం బట్టి నేను దేవుని స్తుతిస్తూ ఉన్నాను. இங்கே ஒவ்வொரு காரியத்திற்கு ஜெபங்கள் ஏறெடுக்கப்பட்டது.
ఇక్కడ ప్రతి కార్యానికి ప్రార్థన చేయడం జరుగుతుంది. ஜனங்களுடைய போக்குவரத்துக்காக, ప్రజల యొక్క రాకపోకల కొరకు, ஒலி அமைப்புகளுக்காக, మార్గంలో వాళ్ళకి తోడుగా ఉండేటట్లు, ஜெனரேட்டருக்காக, ఇక్కడ జనరేటర్ కొరకు, இங்கே தங்கி இருக்கிறவங்களுக்காக, ఇక్కడ నివసించే వాళ్ళ కొరకు, மியூசிக் வாசிக்கிறவங்களுக்காக, మ్యూజిక్ ప్లే చేసే వాళ్ళ కొరకు, பாடுகிறவர்களுக்காக, పాటలు పాడే వారి కొరకు, எல்லாருக்காக ஜெபங்கள் ஏறெடுக்கப்பட்ட అన్ని విషయాల కోసం ఇప్పుడు మనం స్తోత్రాలు చెప్తూ தேவன் వచ్చాం. சிங்காசனத்தில் அமர்ந்து அத்தனை ஜெபங்களை கவனமாய் கேட்டிருக்கிறார். దేవుడు సింహాసనసీనుడై ఉండి మన ప్రతి ప్రార్థన ఆలకించాడు. எல்லா ஜெபத்தை ஆண்டவர் கவனமாய் கேட்டார். ప్రతి ప్రార్థన దేవుడు ఆలకించాడు. நம்முடைய தேவன் ராஜரீகம் பண்ணுகிறார். మనం ఆరాధించే దేవుడు రాజ్య పాలకుడు. உயரம் உன்னதமான சிங்காசனத்தில் வீற்றிருக்கிறார். ఉన్నతమైన సింహాసనం మీద ఆయన ఆసీనుడై ఉన్నాడు. இந்த மைதானத்தை ஆண்டவருக்கு ஒப்பு கொடுத்த போது, ఈ మైదానం అంతటిని మనం దేవునికి అప్పగించినప్పుడు, இந்த எல்லை முழுவதையும் பரலோகம் பொறுப்படுத்திக் கொண்டது. ఈ సరిహద్దు అంతటిని పరలోకం బాధ్యత తీసుకున్నది. இப்பொழுது முதல் இந்த ஏரியா முழுவதையும் பரலோகம் கண்காணிக்க ఈ ஆரம்பிக்கிறது. ఆవరణం అంతటిని పరలోకం చూస్తూ ఉంది. திரளான தேவ தூதர்கள் இந்த எல்லை முழுவதிலும் இறங்கி ఈ இருக்கிறார். సరిహద్దులో వేల సంఖ్యలో దేవదూతలు ఇప్పటికే దిగి ఉన్నారు. எல்லை முழுவதையும் ஆண்டவர் ఈ பாதுகாக்கிறவராயிருக்கிறார். సరిహద్దు అంతటిని కూడా దేవుడు కాపాడబోతున్నాడు. தேவன் இந்த கூடார பண்டிகைக்கு விசேஷித்த ஆசீர்வாதம் ఈ வைத்திருக்கிறார். గుడారాల పండుగ కొరకు దేవుడు ఒక ప్రత్యేకమైన ఆశీర్వాదాన్ని సిద్ధపరిచి ఉంచాడు. இதற்கு வந்திருக்கிற நீங்கள் பாக்கியவான்கள், பாக்கியவதி. మీరు ఈ గుడారాల పండుగ వచ్చిన మీరందరూ భాగ్యవంతులు, ధన్యులు. நீங்க என்ன வேண்டுதலோட வந்தீர்களோ, మీరు ఏ పరిస్థితులు ఇక్కడికి వచ్చి ఉన్నా அதெல்லாம் கர்த்தர் நிறைவேற்றி தர నిశ్చయముగా మీ ఉద్దేశాలన్నిటిని దేవుడు నెరవేర్చబోతున్నాడు. இங்கே ஒரு பெந்தேகோஸ்தே நாளின் அனுபவம் உண்டாக போகிறது. పెంతెకోస్తు దినమున జరిగిన అద్భుతమైన అనుభవాన్ని దేవుడు ఇక్కడ జరిగించబోతూ ఉన్నాడు. அப்போஸ்தலர் 2ஆம் அதிகாரத்தின் அனுபவம் இங்கே உண்டாக போகிறது. అపోస్తలుల కార్యం 2వ అధ్యాయంలో రాయబడిన అనుభవాలన్నీ కూడా ఇక్కడ దేవుడు జరిగించబోతూ ఉన్నాడు. ஆவியானவர் அக்னிமயமாய் இறங்க போகிறார். పరిశుద్ధాత్మ దేవుడు అగ్నిగా దిగి రాబోతున్నాడు. அத்தனை பேர் மேலும் அக்னிமயமான நாவுகள் அமர போகிறது. ఒక్కొక్కరి మీద అగ్ని నాలుకలు విభాగింపబడి వ్రాలబోతూ ఉంది. கூடார பண்டிகைக்கு வருகிற எல்லாரும் அக்னியாய் புறப்பட்டு போகிறார். గుడారాల పండగ వచ్చి వెళ్లే వాళ్ళందరూ అగ్ని జ్వాలగా మారబోతున్నారు. அது இந்த ஆந்திரா தெலுங்கானா மாநிலம் முழுவதிலும் மாற்றத்தை உண்டாக்க போகிறது. ఈ ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల గొప్ప పెను మార్పును దేవుడు తీసుకురాబోతున్నాడు. அது முழு இந்தியா முழுவதிலும் பரவ போகிறது. ఈ యొక్క ఉద్యమం భారతదేశమంతా విస్తరించబడబోతుంది. ஒரு பெரிய ஆவிக்குரிய மாற்றத்தை கர்த்தர் இந்த கூடார பண்டிகை மூலமாய் உண்டாக்க போகிறார். ఒక ఆత్మ సంబంధమైన కార్యాన్ని ఈ గుడారాల పండుగ ద్వారా దేవుడు ప్రారంభించబోతున్నాడు. அந்த மாற்றம் உங்களுக்குள்ளே ஆரம்பிக்க போகிறது. ఆ మార్పు మీ ద్వారానే ప్రారంభించబడబోతుంది. கூடார பண்டிகைக்குள்ளே வருகிற ஒவ்வொருவருக்குள்ள ஆரம்பிக்க போகிறது. గుడారాల పండుగలో పాల్గొనే ఒక్కొక్కరి మీద ఆ మార్పు ప్రారంభించబడబోతుంది. ஒவ்வொருவரை ஆண்டவர் அக்னியாய் மாற்ற போகிறார். ఒక్కొక్కరిని దేవుడు అగ్ని జ్వాలగా మార్చబోతున్నాడు. நீங்கள் போய் தேவனுடைய அக்னியை பரவ செய்ய போகிறீர்கள். మీరు అగ్నిని దేశమంతట వ్యాపింప చేయబోతున్నారు. அதற்கு தான் இந்த கூடார பண்டிகைக்கு கர்த்தர் அழைத்து வந்தார். అందుకొరకే దేవుడు ఈ గుడారాల పండుగ మిమ్మల్ని తీసుకొచ్చారు. இந்த நேரத்தில் நாம் ஜெபித்த ஜெபங்களுக்கு பதில் கொடுத்த தேவனுக்கு ஸ்தோத்திரம் சொல்லணும். మన ప్రార్థనన్ని ఆలకించిన దేవుని కొరకు మనం ఇప్పుడు స్తోత్రాలు చెప్పాలి. எல்லாரும் வலதுகரம் உயர்த்தி, అందరూ మీ కుడి చేతిని పైకెత్తండి. தகப்பனே நாங்கள் உம்மை ஸ்தோத்தரிக்கிறோம். తండ్రి, మేము నిన్ను స్తుతిస్తూ ఉన్నాము. நீர் இங்கே பிரசன்னமாக இருக்கிறதற்காய் ஸ்தோத்திரம். మీరు ఇక్కడ సంచరిస్తున్నందుకై నీకు స్తోత్రాలయ్యా. உம்முடைய சிங்காசனம் இங்கே ஸ்தாபிக்கப்பட்டு మీ விட்டதற்காய் ஸ்தோத்திரம். సింహాసనం ఇక్కడ స్థాపించబడి ఉన్నందుకొరకు స్తోత్రాలు. இதை வானத்தின் வாசலாக மாற்றி விட்டதற்காய் ஸ்தோத்திரம். ఇది పరలోకపు గవినిగా మీరు మార్చినందుకై స్తోత్రాలు. தேவதூதர்கள் ஏறுகிறதையும் இறங்குகிறதையும் ஜனங்கள் காண்பார்களாக. దేవదూతలు ఎక్కుచూ దిగుచూ ఉండడం ప్రజలు చూడబోతున్నారు. இந்த எல்லை முழுவதிலும் தேவதூதர்களுடைய பிரசன்னம் மூடினதற்காய் ஸ்தோத்திரம். అయ్యా, ఈ సరిహద్దు అంతట్లో దేవదూతలు సంచరించబోతున్నందుకై స్తోత్రాలయ్యా. இந்த கூடார பண்டிகையில விசேஷித்த காரியம் நடக்க போகிறதற்காய் ఈ ஸ்தோத்திரம். గుడారాల పండుగలో మీరు అద్భుతమైన కార్యాలు చేయబోతున్నందుకై స్తోత్రాలయ్యా. ஒரு பெந்தேகோஸ்தே நாளின் அனுபவம் உண்டாக போகிறதற்காய் ஸ்தோத்திரம். పెంతెకోస్తు అనుభవాలు మీరు కలుగు చేయబోతున్నందుకై మిమ్మల్ని స్తుతిస్తున్నాము.
ஆவியானவர் ஊற்றப்பட போகிறதற்கு ஸ்தோத்திரம். పరిశుద్ధాత్మ శక్తి కుమ్మరించబడబోతున్నందుకై స్తోత్రాలు. అగ్ని ఇరంగ పోகிறதற்காய் దహించు అగ్నిగా మీరు దిగి రాబోతున్నందుకై స్తోత్రాలు. வருகிற ஒவ்வொருவரையும் அக்னியாய் மாற்ற போகிறதற்காய் ఒక్కొక్కరిని అగ్ని జ్వాలగా మార్చబోతున్నందుకై స్తోత్రాలు. பரலோகத்தின் தேவனுடைய சித்தம் நிறைவேறுவதாக. పరలోకపు చిత్తం భూలోకంలో మీరు నెరవేర్చబోతున్నందుకై స్తోత్రం. இதற்கு விரோதமாய் எழும்பக்கூடிய சத்துருவின் சகல தந்திரங்களும் முடக்கப்படுவதாக. ఈ గుడారాల పండగకు వ్యతిరేకంగా క్రియ చేస్తున్న అన్ని శత్రుక్రియలు లయమైపోవును గాక. இயேசுவின் நாமத்தினாலே பிசாசின் தந்திரங்கள் முடக்கப்படுவதாக. యేసు నామములో సాతాను క్రియలని పూర్తిగా లయమైపోవును గాక. பலவானாகிய சாத்தானை இயேசுவின் நாமத்தில் நாங்கள் கட்டுகிறோம். సాతాను క్రియలన్నిటిని యేసు నామములో మేము బంధిస్తూ ఉన్నాము. உம்முடைய ரத்தத்தை இந்த எல்லை முழுவதும் நாங்கள் தெளிக்கிறோம். మీ రక్త ప్రోక్షణ ఈ ప్రాంతమంతా ప్రోక్షించబడాలి. இங்கே வருகிற ஒவ்வொருவரையும் தொடுவீராக. ఇక్కడ కూడి వచ్చిన ఒక్కొక్కరిని మీరు తాకబోతున్నందుకై స్తోత్రాలు. வேடிக்கை பார்க்க வருகிறவர்களையும் தொடுவீராக. ఇక్కడ కూడి వచ్చిన వాళ్ళందరూ మీరు ముట్టబోతున్నందుకై స్తోత్రాలు. இங்கே வியாபாரம் செய்ய வருகிற ஒவ்வொருவரையும் தொடுவீராக. ఇక్కడ వ్యాపారం చేసుకోవడానికి వచ్చే వాళ్ళని కూడా మీరు తాకబోతున్నారు. இங்கு கடை நடத்த போடுகிற ஒவ்வொருவரையும் தொடுவீராக. ఇక్కడికి వచ్చే ప్రతి వారిని మీరు తాకబోతున్నారు. ஒருவரை நிர்விடக்கூடாது. ఏ ఒక్కరిని మీరు విడిచిపెట్టే దేవుడవు కాదు. தேவ மகிமை அத்தனை பேரையும் சந்திப்பதாக. దేవుని మహిమ ఒక్కొక్కరిని సంధించాలి. அதற்காக கோடார பண்டிகை நாங்கள் அர்ப்பணிக்கிறோம். అందును బట్టి ఈ గుడారాల పండుగను మీకే అర్పించుచు ఉన్నాము. தேவ மனிதர் యేసనావుకి கொடுத்த தரிசனம் நிறைவேறுகிறதற்காய் ஸ்தோத்திரம். దైవజనులైన యేసన్న గారికి మీరు ఇచ్చిన దర్శనం నెరవేర్చుచున్నందుకై స్తోత్రాలు. அவருடைய ஜெபங்களுக்கு பதில் தருகிறதற்காய் ஸ்தோத்திரம். వారి ప్రార్థనకు మీరు ఉత్తరం ఇచ్చినందుకై స్తోత్రాలు. எல்லா மகிமை உமக்கே செலுத்துகிறோம். సమస్త ఘనత మహిమ మీకే చెల్లిస్తున్నాము. இயேசு கிறிஸ்துவின் நாமத்தில் ஜெபிக்கிறோம். యేసు నామాన ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరూ చప్పట్లు కొడుతూ ప్రభుకు స్తోత్రాలు చెప్దాం. హల్లెలూయా. రెండు చేతులతో బిగ్గరగా ప్రభుకు స్తోత్రం చెప్పండి. చప్పట్లు కొడుతూ ప్రభుకు స్తోత్రాలు చెప్పండి. స్తోత్రం 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 స్తోత్రం. ప్రేమక గారు చిన్న ప్రార్థన చేస్తారు. ఆ తర్వాత ఆశీర్వాదాలతో మనం ముగించుకోబోతున్నాం. అందరు కళ్ళు మూసుకొని కుడి చేతిని పైకెత్తండి. స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధుడా పరమేశ్వరువి తండ్రి, 49వ గుడారాల పండుగలో తండ్రి మీరు చేయబోతున్న గొప్ప ఆశ్చర్యకరమైన కార్యాల కొరకు స్తోత్రం స్తోత్రం తండ్రి. మీ ముఖం చూచిన వారు ఎన్నడూ సిగ్గుపరచబడలేదు తండ్రి. యేసయ్యా మీ స్తోత్రం స్తోత్రం. వేల కొద్ది ప్రజలని నడిపించబోతున్నందుకే స్తోత్రం స్తోత్రం. ఇప్పుడు మేము సూచించిన అన్ని విషయాల్లో ప్రభావ మీరు ఆలకించి అలాగే చేయబోతున్నందుకు స్తోత్రం స్తోత్రం. కనికరించు నాయన అయ్యా, మొదటి నుండి చివరి వరకు కూడా తండ్రి ఈ దివస అనేది తోడుగా వచ్చే వారిని అందరినీ సకాలానికి నడిపించి చక్కగా ఆశీర్వాదకరంగా ప్రతి కూటాన్ని జయకరంగా నడిపించి మీరు మైపొందండి. స్తోత్రం 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 స్తోత్రం. అయ్యా మీరే కనికరించి అయ్యా దైవజనులను బలపరిచి బలంగా వాడుకోండి తండ్రి. ఒక్కొక్కరిని ఆత్మతో అభిషేకించి తండ్రి మీరే బలపరిచి వాడుకోమని వేడుకుంటున్నాం తండ్రి. పాటలు పాడేవారికి మీరు తోడుగా ఉండండి, సహాయం అన్ని పరిచయాలు అన్నింటిలో తోడుగా ఉండి సహాయం చేసి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని అయ్యా మా ప్రభుని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి, సహవాసం, సమాధానం ఇప్పుడును ఎల్లప్పుడును కూడి వచ్చిన మనకును సకల కోటి పరిశుద్ధులకును ముఖ్యంగా ఈ గుడారాల పండగకి సదాకాలం తోడయుండి నడిపించుగాక. హల్లెలూయా. గమనించండి, అందరికి నిండు మనసుతో వందనాలు. గుడారాల పండగ ప్రారంభించబడుతుంది. ఎన్ని గంటలకి? సరిగ్గా 6 గంటలకి గుడారాల పండుగ ప్రారంభించబడుతుంది కనుక లైవ్లో దూర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు కూడా చూస్తున్నారు కనుక సకాలానికి మీరందరూ కదలి బయలుదేరి రావాలని ప్రేమతో తెలియచేస్తున్నాం. ఇప్పటికే మీకు కావలసిన అన్ని ఏర్పాట్లు చక్కగా ఏర్పాటు చేయడం జరిగింది. ఏ కొరత లేదు, ఏ కొదవ లేదు.
సమస్తాన్ని సమృద్ధిగా ప్రభు మనకిచ్చారు. అన్ని ఏర్పాట్లు మీ కొరకు చేయడం జరిగింది కనుక ఎవరు సందేహించకుండా ధైర్యంగా గుడారాల పండగకి కదలి బయలుదేరి రావాలని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. రేపు సరిగ్గా 6 గంటలకు గుడారాల పండగ ప్రారంభించబడుతుంది. ఓకేనా? అందరికీ వందనాలు, స్తోత్రాలు. వచ్చిన వాళ్ళందరూ కూడా